ఎడారిలో సెలయర్లు అక్టోబర్ 19వ తారీఖు. యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనం. దేవుడు మనకు కొన్ని అభిప్రాయాలను ఇస్తూ ఉంటాడు. అవి దేవుడు ఇచ్చినవే అయినా వాటి గురించి అనుమానం లేకుండా వాటిని స్థిరపరచడం కోసం కొన్ని సూచనలు కూడా ఇస్తాడు. యిర్మీయా కథ ఎంత బాగుంటుంది. అనాతోతు పొలం కొనాలని అతనికి అభిప్రాయం కలిగింది. కానీ ఆ తర్వాతి రోజు దాకా అతడు ఆ అభిప్రాయాన్ని కార్యరూపంలో పెట్టలేదు. అయితే అతని తండ్రి వల్ల పుట్టిన వాని కుమారుడు ఒకడు వచ్చి దాన్ని కొనమని అడగడం ద్వారా యిర్మీయాలో కలిగిన ఆ అభిప్రాయాన్ని స్థిరపరిచాడు. అప్పుడు యిర్మీయా అది యెహోవా వాక్కు అని తెలుసుకున్నాడు. దేవుడు తాను ఇచ్చిన అభిప్రాయాన్ని బలపరిచేదాకా యిర్మీయా ఊరుకున్నాడు. ఆ తరువాతనే వాస్తవాలకు అనుగుణంగా తనకు మరియు ఇతరులకు నమ్మకం కలిగిన తరువాతనే చర్య తీసుకున్నాడు. ఆయన ఇష్ట ప్రకారం మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా పౌలు అతని అనుచరులు త్రోయలో చేసినట్లు మాట్లాడే అందరి అభిప్రాయాలు విని అన్ని పరిస్థితుల నుండి దేవుని పూర్తి సంకల్పాన్ని గ్రహించుకోవాలి. దేవుని వేలు ఎటువైపుకైతే చూపిస్తున్నదో అటువైపుకే ఆయన చెయ్యి మనల్ని నడిపిస్తుంది. ఇది చేస్తాను, ఇది చేయను అని నీ మనస్సులో మీమాంస పడవద్దు. దేవుడు తన మార్గాన్ని పూర్తిగా తెలియజెప్పేదాకా కనిపెట్టు. ఎటు వెళ్ళవలసింది స్పష్టంగా తెలిసేదాకా కదలనక్కర్లేదు. అలా ఆయన చిత్తం చొప్పున నువ్వు ఉన్న చోటే ఉండిపోతే ఆ ఫలితాలన్నింటి గురించి ఆయనే జాగ్రత్త తీసుకుంటాడు. వారు ఎరుగని మార్గాల ద్వారా ఆయన తన వారిని నడిపిస్తాడు. ప్రియ స్నేహితుడా, విశ్వాసి, నీ జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకునేవాడు. అది ఆయన ఇచ్చే సూచనల ద్వారా నీకు రూఢి అయ్యే వరకు కనిపెట్టు. అలా దేవుని సన్నిధిలో కనిపెట్టి అనుభవాల తర్వాత అనుభవాలను నేర్చుకొని ఆ అనుభవాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.